సంబంధించినంత వరకు ఇబ్బందులు అయితే క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకుపోయిందే, అరెస్ట్ చేసిందే హ్యూమిలియేట్ చేయాలి, సైకలాజికల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న దానివల్లే ఈరోజు ఆయన వంశీ పరిస్థితి చూసినా ఆ రోజుకు ఈ రోజుకు ఆరోగ్య సమస్యలు. నందిగం సురేష్ పరిస్థితి ఎట్లే ఉంది. మొన్న మీకు ఉన్నటికి మొన్న చెప్దామనుకున్నా మర్చిపోయిన ఆయన హరికృష్ణ అనే అబ్బాయిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ ఉండాలి ఇక్కడికి వచ్చారు. అది మీరు చూశారు. పొద్దున తీసుకెళ్తే సాయంత్రం వరకు అసలు లేడని చెప్పారు ముందు. ఆఖరుకు ప్రెషర్ పెరిగి హరికృష్ణ ఆయన ఫాదర్ అయినా పేరెంట్స్ ఈరోజుకు ములాకా ఇవ్వలేదా, చూపించలేదా? ఇంతవరకు చూడలేదంట. మేము కలిసి వచ్చిన తర్వాత ఇవ్వలే. ఆయన భార్య, తల్లి ఇక్కడ ఉన్నారు. వీళ్ళు పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరు వెళ్ళి 10 నుంచి సాయంత్రం వరకు ఉంటే ఆ వీడియోలు మీరందరూ చూసింటారు. వెళ్ళి అడుగుతుంటే అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యతారహితంగా మీ మీద కేసులు పెడతామంటాడు ఆయన సిఐ. పోయి అడిగిన వాళ్ళ మీద చాలా మర్యాదగా ఆ వీడియోలో కనపడుతుంది. సార్ ఒక్కసారి చూడనివ్వండి స్టేషన్ అంటే చెయ్యము, మేము ఇక్కడే కూర్చుంటామంటే మీ మీద కేసులు పెడతామంటారు. ఆఖరుకు అంతా అయిన తర్వాత చూస్తే అతను నడవలేని స్థితిలో ఉన్నాడు. కళ్ళ కట్టేట్టు కనపడుతుంది. మేజిస్ట్రేట్ గారి దగ్గర మొత్తం చెప్తే హాస్పిటల్కి పంపించారు. ఆ హాస్పిటల్ ఎక్కడిది? ఈ సిస్టంలో పార్ట్. వాళ్ళ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ప్రెషరు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఆయన కొడుకు దగ్గర నుంచో వాళ్ళ ఆఫీస్ నుంచో కింది వరకు ఫోన్లు వెళ్తున్నాయి. టార్గెట్ పెట్టి కొట్టాలంటే కింది వరకు పోతున్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి. ఇంకా హాస్పిటల్ మాత్రం వాళ్ళ ఆ డాక్టర్లు వాళ్ళు ఎట్లా ఇస్తారో తెలియట్లా. ఇది కళ్ళ ముందు కనపడుతుంటే రిమాండ్కి పంపించేశారు. నడవలేని స్థితిలో అతను ఉన్నాడు. ఇంతవరకు వాళ్ళ అబ్బాయిని కలవడానికి కూడా వీళ్ళని అలవ చేయట్లా. అంటే ఇది ఎక్కడ మనం చిన్నప్పుడు ఒక డిక్టేటర్షిప్ ఉన్న వీటిలోనో, నాజీ దేశాల్లోనో ఎక్కడో అలాంటి జర్మనీ అప్పట్లో దాంట్లో చదివేవాళ్ళం, కథల్లో చూసేవాళ్ళం. ఓ నిరంకుశమైన ప్రభువు ఉంటే ఎట్లుంటుందని. మరి మనమేమో డెమోక్రసీ అని చెప్పుకుంటాను, ఇక్కడ చట్టాలు ప్రివేల్ అవుతాయని చెప్తాము. కానీ ఇక్కడ ఏది చట్టము అంటే చట్టాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు చేసుకున్న చట్టమో, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు చేసుకున్నవో ఇంప్లిమెంట్ అవుతున్నట్టున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది ఇవి ఉన్నాయి ఇన్సిడెంట్స్. తప్పుడు కేసులు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ వదిలేసి కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వాళ్ళతో ఇంకోటి పెట్టించి, నిన్న పులివెందల్లో అదే జరిగింది. మొన్న వీళ్ళు మహానాడు పోయి అక్కడ జరుపుకొని పులివెందల్లో వీళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి గారి వీటికన్నిటికి కట్టి అవి కంప్లైంట్ ఇచ్చి తీయండి అని కమిషనర్కి డిఎస్పీ పోతే వాళ్ళు పట్టించుకోకుండా మొహం కూడా కనపడకుండా చేసినారని వాటిని విప్తే మళ్ళీ వచ్చి కట్టి 307 అటెంప్ట్ మర్డర్ అని మా పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టారు. సో ఏది జరిగినా జరగకపోయినా టార్గెట్ పెట్టుకోవడం, వరుస పెట్టి కేసులు కట్టడం, వాళ్ళని తీసుకెళ్ళడం, కొంచెం క్వశ్చన్ చేయలేని వాళ్ళు ఇది అనుకుంటే వాళ్ళ కక్ష ఎక్కువ ఉంటే 3rd డిగ్రీ ప్రయోగించడం. ఇప్పుడు హరికృష్ణ దానికి సంబంధించి అతని మీద పెట్టిన కేసు కూడా అటెంప్ట్ మర్డర్ అని ఇంకొక మీద చేశారని. ఏంటంటే చొక్కా తిరిగిందంట. చొక్కా తిరిగింది అటెంప్ట్ చేసినప్పుడు మనిషి తప్పించుకున్నాడని కేసు పెట్టారు. మరి వీ డోంట్ నో ఇవి మరి రికార్డ్ అవుతున్నా ఎందుకు కోర్టులు కూడా దానిని ఆటోమేటిక్ జనరల్గా పంపిస్తున్నారో కూడా తెలియట్లా. బట్ సిచ్యువేషన్ అయితే మాత్రం అలార్మింగ్గా ఉంది. ఉన్నత న్యాయస్థానాలు అవి కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. దీని గొంతు ఎత్తి చెప్పడం తప్ప ఇంకోటి ఏం చేయలేకుండా ఉన్నాం. సో దీని మీద అందుకే మరీ చెప్తున్నాం, సొసైటీ, సివిల్ సొసైటీ మొత్తం రియాక్ట్ కావాల్సిన పరిస్థితి. పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్. అపోజిషనే ఉంది. రాజకీయ పార్టీలు అనేవి ఒకసారి అధికారంలోకి వస్తాయి, ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం. అది పెద్ద ఇష్యూ కాదు. మళ్ళీ ఎలక్షన్లు జరిగినప్పుడు మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు. ఈ మధ్యలో ఎట్లుంది అనేది దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం పొలిటికల్ పార్టీస్తో పాటు సివిల్ సొసైటీది ఉంది. మామూలు దురదృష్టవశాత్తు సొసైటీ దగ్గర పొలిటికల్ పార్టీస్ నిలబడాల్సినవి. అలాంటప్పుడు ఇప్పుడు అన్నీ ఏకమైపోయినాయి. ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే బలమైన ప్రతిపక్షంగా వాయిస్ రేజ్ చేయాలని చూస్తుంది. ఆ వాయిస్ నొక్కాలని చూస్తున్నారు. ఈ టైంలో సివిల్ సొసైటీ కూడా దీని గురించి ఆలోచించగలిగిన వాళ్ళందరూ కూడా దీని మీద వాయిస్ రేజ్ చేయాలి. ఈ ఇష్యూస్ మీద వీఆర్ నాట్ ఆస్కింగ్ ఏదో పొలిటికల్ ఓవర్ని సపోర్ట్ చేయమనేది కాదు. దీని మీద అయితే వాయిస్ రేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందనేది
అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వైపు నుంచి సార్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, నందిగాం సురేష్ కూడా జైల్లో ఉన్నారు, మాజీ హోంమంత్రి సుచరిత మాత్రం పార్టీకి దూరంగా ఉంది, కాబట్టి మనోహర్ నాయుడు పార్టీకి దూరంగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మీరు పోరాటం చేస్తామంటున్నారు, కేసుల విషయంలో పోరాటం చేస్తామంటారు. పార్టీ అంతర్మతంలో పడింది అనుకోవాలా? ఏం లేదు, సంబంధం లేని క్వశ్చన్ లేదు. అంటే ఇది ఇక్కడ పార్టీ ఉన్నా కాదు పొలిటికల్, ఇది సొసైటీ బయటికి రావాలని మీరే అంటున్నారు. కాదు నేనే అట్లా కాదు. పొలిటికల్ యాక్టివిటీ, పొలిటికల్ పార్టీ, పొలిటికల్ యాక్టివిటీ ఇది డిఫరెంట్. ఈ కేసులు, తప్పుడు కేసుల గురించి ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఈ ఇష్యూకి సంబంధించి అడుగుతున్నాం. మౌనంగా ఉండొద్దు, మాకే ఉందిలే, వాళ్ళు పెట్టుకుంటారు అంటే మీరు మునుగుతారా అని చెప్తున్నాం. మేము పెట్టడం మా హయాంలో అయితే ఇట్లా జరగలే. మా హయాంలో నిన్న తెనాల్లో జరిగినట్టు ఏమైనా జరిగితే ఇమీడియట్ రియాక్షన్ అయ్యి అరెస్టులు కూడా జరిగినాయి, సస్పెన్షన్లు జరిగినాయి, ఇమీడియట్ రియాక్షన్ వస్తూ వచ్చింది. దాన్ని గమనించండి ఏం చెప్తున్నాం. నాట్ ఏదో ఈ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయమని అనట్లా. సిస్టమ్స్ బ్రేక్ అయినాయి, వాటిని గమనించి సెట్ రైట్ కావడానికి అవసరమైన దీంట్లో ఎవరి వంతు వాళ్ళు పాత్ర పోషించడం అనేది అవసరం. దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనే అదే అన్నీ ఇలాంటివే జరుగుతున్నాయి. నేను ఏ యాక్ట్ అయినా పెడతారు, అసలు సంబంధం లేదు. సోషల్ మీడియా దాని మీద సుపారీ కిల్లింగ్లకు సంబంధించి 111 పెట్టడం ఏంటండి? సుపారీ కిల్లింగ్లో కిడ్నాప్లు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దీన్ని తీసుకొచ్చేసి ఎవడో సోషల్ మీడియాలో ఏదో పెట్టిన దాని మీద ఆ కేసులు పెట్టారు. అది ఏమంటారు, వర్స్ట్ పాజిబుల్ కేసులకు సంబంధించి సపరేట్ చేసి పెట్టిన సెక్షన్ అది. దానికి ఏదో దాన్ని ఏమంటారు, ర్యాన్సమ్ అంటే డబ్బులు డిమాండ్ చేయడము, ఇంకోటో అవన్నీ ఉండాలి. సోషల్ మీడియాలో ఏముంటుంది, వాడి వాయిస్ ఏదో రైజ్ చేసింది, దానికి 111 పెట్టారు. సో అలాంటి వాళ్ళు దాని కేసుకు, సెక్షన్స్కు సంబంధం లేని రకంగా వ్యవహరిస్తున్నప్పుడు అసలు కేసు అనేది లేకుండా కూడా క్రియేట్ చేయగలిగిన పరిస్థితులు వాళ్ళు మొదలు పెట్టాక ఇంకా దానికి సెక్షన్ అయితే ఏముంది, యాక్ట్ అయితే ఏముంది. యాక్ట్ ఏదున్నా ఇక్కడ రాసేది ఇంకోటి రాస్తారు. బై ది టైం కోర్టుకు పోయి తెచ్చుకునేసరికి, రిలీఫ్ వచ్చేసరికి ఆ నెల రోజులు ఏదో అయిపోతుంది. వాళ్ళకు కావాల్సిన హెరాస్మెంట్, హ్యూమిలియేషన్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రీమ్ ఇది కూడా 3rd degree కూడా ప్రయోగిస్తారు, అయిపోతుంది పోలీస్ కస్టడీ, బయటకు వస్తారు. వచ్చేసరికి వాడికి ఏమాత్రం ఉన్నా జీవం లేని, ప్రాణం లేని దీని కింద అయిపోవాల్సిన రకంగా, భయపడే రకంగా ప్రెజర్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. దానికి ఏ యాక్ట్ అయినా పెడతారు. యాక్ట్ లేకపోయినా, సంబంధం లేకపోయినా ఆ సెక్షన్లో పెట్టేసి ముందు లోపలికి అయితే పంపిస్తున్నారు. జనం డిసైడ్ చేస్తారు. మీరు అక్కడ వెళ్ళి అడగండి, వాళ్ళ నాడు వెళ్ళి అడగండి. ఇది దీపావళి, సంక్రాంతి, చీకట్లేకి పోయినామనుకుంటున్నామా, జనం ఏమనుకుంటున్నారు, 10 ఏళ్ళ వెనక్కు చీకట్లేకి పోయినామనుకుంటున్నారా అనేది కిందికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ అది ఉండబట్టే మేము ఈ మాట అనగలిగామంటే, ఓ ప్రభుత్వం అధికారం లేక ఓ పార్టీ వచ్చాక సంవత్సరం తర్వాత ఒక అపోజిషన్ పార్టీ ఇలాంటి నేమ్ పెట్టి పోగలుగుతోంది అంటే, దానికి జనంలో ఆదరణ వస్తుంది అంటే, అంతగా అసహించుకుంటున్నారు ఇప్పుడున్న రూలింగ్ డిస్పెన్సేషన్ అనేది క్లియర్గా కనపడుతోంది. నిజంగా వాళ్ళు దీపావళి, సంక్రాంతి అంటే వీళ్ళని పోయి పార్టిసిపేట్ చేయమనండి. మేము అడిగేది ఒక్కటే, వాళ్ళ కార్యకర్తలతో కాకుండా ప్రజల్లోకి వెళ్ళి, ఇప్పుడు రేషన్ షాపులు మొదలుపెట్టారు, అక్కడికి వెళ్ళి అలాంటి సంబరాలు చేసుకుందామని టీడీపీ నాయకులను పొమ్మని చెప్పండి. రియాక్షన్ ఎటువంటిదో చూద్దాం. అలాగే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అందే కదా అని అడగమని చెప్పండి. అమ్మ తల్లికి 100 మంది ఇందే అని అడగమని చెప్పండి. మీకు బాగున్నారు కదా అనమండి, రియాక్షన్ చూడమనండి. అప్పుడు వాళ్ళతోనే దీపావళి, సంక్రాంతి అక్కడే సెలబ్రేట్ చేసుకోమని చెప్పండి. మేము చెప్పిన దానికేమో రెస్పాన్స్ వస్తుంది. మేము ఇచ్చిన పిలుపుని చూసి భయపడి ఇప్పటికి పర్మిషన్ ఇవ్వడానికి కూడా కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఇంతవరకు ఇవ్వట్లా. దానికి ఇంకా ఏదో అడ్డంకులు క్రియేట్ చేసేటట్టున్నారు. ఆఖరికి అట్లా పెడతారు అని అడుగుతున్నారు. మేము ఎన్నుకోవటంటే దాన్ని జనం ఒప్పుకోకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. వీళ్ళకెందుకు అధికారులు ఎందుకు? దాంట్లో ఏం పీస్ఫుల్ పొజిషన్ తప్ప ఏం చేయట్లే కదా. అయినా సరే అడ్డం కొట్టాలని చూస్తున్నారు. ఎందుకు? పొలిటికల్గా భయపడుతున్నారు. జనంలో ఆల్రెడీ బాగా పెరిగింది, అసంతృప్తి పెరిగింది. అది ఇంకా వీళ్ళకు సమాధి కట్టాలి పొలిటికల్గానే నిర్ణయించుకున్నారు. టైం ఉండొచ్చు, మళ్ళీ అవకాశం రాగానే చేయడానికి జనం నిర్ణయించుకున్నారని కనపడుతుంది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఈ బింకంగా ఇలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారు. చేయమని చెప్పండి, మంచిది. నిజంగా వాళ్ళు చేయాల్సే ప్రయత్నం చేస్తేనే మంచిది. జనంలోకి వెళ్ళి దీపావళి, సంక్రాంతి వాళ్ళతో చుట్టుపుట్టు వెలిగించే ప్రయత్నం చేస్తే జనంలోకి వెళ్ళి వాళ్ళు ఏం వెలిగిస్తారో, ఏం వెలుగుతుందో తెలుస్తారు. థ్యాంక్ యూ.